హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 17వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 17వ అధ్యాయంలో అంగీరస మహాముని చేసినటువంటి జ్ఞానబోధన గురించి వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సందేహాలకు సమాధానం చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుతున్నది, కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీర ధారణము వలన ఆత్మ కర్మను చెయ్యును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పూర్వమే పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. దానిని మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట అండి. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, అందులో ఉన్నటువంటి ఒక మునివర్యుడు, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుతున్నాను కనుక అహం బ్రహ్మ, నేనే బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని చెప్పేసి కోరాడు అనమాట అండి. అంతటా అంగీరస మహాముని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు వస్తువు వలె శరీరము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉన్నదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునవియే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటిని అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించాలని ఆయన అని తెలియజేశారన్నమాట. అలాగే ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచున్ననో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతినని సుఖంగా ఉన్నాను అనుకునేది ఆత్మ అని తెలియజేశారన్నమాట. అలాగే దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము ఒకటి వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమవుతున్నారు. అటువంటి విశేష ప్రేమాస్పదముగు వస్తువు ఏదో అది ఏ పరమాత్మ అని గ్రహించాలి. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్టను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించినది. ఈ విధంగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణములుండుటను జన్మించుట, తిరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగాలు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అదే విధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము అని జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడే పరమేశ్వరుడని జీవులు ఆ కర్మఫలమును అనుభవించురనియో నీవు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు శుశ్ర చేసి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెనని మంచి పనులు తలచి
చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతారు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలనని మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదని అంగీరసుడు చెప్పగా విని ధనలోపుడు నమస్కరించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. స్కాంద ప్రాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్యమందలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.